Hello everyone, welcome to my channel. Today answers for previous quiz questions on topic vectors and previous video link given in the description box. Some of you are asking to explain in Telugu medium. I am comfortable with Telugu also, but I don't know how many of you are comfortable with it. So I'll start this from this video only to explain you in Telugu. మనం ఈరోజు ఈ క్లాస్ని తెలుగులో చెప్పుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది వెక్టార్ ఏ బార్. ఏ బార్ అనే ఒక వెక్టార్ని ఇచ్చారు, దాని నుంచి యూనిట్ వెక్టార్ కనుక్కోమంటున్నారు. ఫార్ములా ఏంటి? ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్ ఏ బార్. దాన్ని ఏం చేయాలి? ఏ బార్ అనే వాడిచ్చిన వెక్టార్ని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే స్క్వేర్ ఆఫ్ ది కాంపోనెంట్స్ 2, 1, 2 స్క్వేర్ చేస్తే √9 వస్తుంది, 3. దాన్ని డివైడ్ చేయాలి ఇచ్చిన వెక్టార్తో, అప్పుడు యూనిట్ వెక్టార్ వస్తుంది. మీరు ఫార్ములాస్ చదువుకుంటే ఆ ఫార్ములా వీడియో చూస్తే ఇది ఈజీ. ఫైండ్ ద వెక్టార్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 8 యూనిట్స్ అని ఇచ్చేసాడు మ్యాగ్నిట్యూడ్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఒక వెక్టార్ ఏ బార్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? వాడు ఆల్రెడీ ఒక మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. వాడు ఆల్రెడీ ఇచ్చిన మ్యాగ్నిట్యూడ్ కాకుండా ఏ బార్ అనే దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అది కనుక్కోవాలి ఫస్ట్. మాడ్ ఏ బార్ ఏమైంది? మ్యాగ్నిట్యూడ్ √30 వస్తుంది. వాడు ఇచ్చిన మ్యాగ్నిట్యూడ్ని ఏం చేయాలి? న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. నార్మల్గా యూనిట్ వెక్టార్ ఎలా రాస్తారో అలానే రాయాలి, సేమ్ ఏ బార్ బై మాడ్ ఏ బార్. దాన్ని 8తో మల్టిప్లై చేయాలి, అప్పుడు మీకు కావాల్సిన వెక్టార్ వస్తుంది ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 8. ఇక్కడ ఎక్స్ట్రా ఏమి ఇచ్చారో అది మాత్రమే మల్టిప్లై చేయండి. 8 అనేది ఎక్స్ట్రా ఇక్కడ యూనిట్ వెక్టార్కి. సో యూనిట్ వెక్టార్ ఫార్ములాస్ కనుక్కొని 8తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ థర్డ్ది, ఏ బార్ బి బార్ ఇచ్చి ఎడిషను సబ్ట్రాక్షను మ్యాగ్నిట్యూడ్ అడిగాడు. ఎడిషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవి మీకు ఎలాగో తెలుసు, ఎలా కనుక్కోవాలనేది. సమ్ చేయండి, డిఫరెన్స్ కనుక్కోండి. సమ్కి ఫస్ట్ వెక్టార్ వచ్చింది చూసారా, సమ్కి దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి, థర్డ్ది వచ్చేస్తుంది. ఆన్సర్స్ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్, ఇచ్చిన వెక్టార్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఈ పాయింట్స్ కనుక కొలీనియర్ అయితే, కొలీనియర్ అంటే సేమ్ యాజ్ ప్యారలల్. ఫార్ములా a1 బై b1 ఈక్వల్ టు a2 బై b2 ఈక్వల్ టు a3 బై b3. సో నేను బీ బార్ మైనస్ ఏ బార్ ఏబీ బార్ బీసీ బార్ కనుక్కున్నాను. దాని నుంచి ఫస్ట్ 2 కాంపోనెంట్స్ ఈక్వేట్ చేశాను. a1 బై b1 ఈక్వల్ టు a2 బై b2. అప్పుడు నాకు కే వాల్యూ -2 వచ్చింది. ఫిఫ్త్ క్వశ్చన్, ఏ బార్ బీ బార్ ఇచ్చి డాట్ ప్రోడక్ట్ ఇచ్చాడు, యాంగిల్ కనుక్కోమంటున్నాడు. యాంగిల్ కనుక్కోమన్నప్పుడు మీరు ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాల్సింది జామెట్రిక్ ఫార్ములా. అప్పుడు మాడ్ ఏ మాడ్ బి కాస్ టీటా డాట్ ప్రోడక్ట్కి. సో యూ విల్ గెట్ కాస్ టీటా ఈక్వల్ టు ½ టీటా ఈక్వల్ టు 60 degrees. అదే మీకు ఒకవేళ క్రాస్ ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, మాడ్ ఏ మాడ్ బి సైన్ టీటా వస్తుంది ఫార్ములా. 6th చూడండి, ఈ క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా. సో వాడిచ్చిన ఈక్వేషన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. మనకి పైన ఏం చెప్పాడు? ఏబిసి అనేవి యూనిట్ వెక్టర్స్, అంటే వాటి మ్యాగ్నిట్యూడ్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు -3/2 వస్తుంది. మీరు ఈ ఆన్సర్స్ అన్నీ చెక్ చేసుకోండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఈ వీడియో కింద కామెంట్లో పెట్టండి. ఎంతమంది ఎగ్జామ్ రాశారో తెలియట్లేదు కదా. కామెంట్స్లో 10కి ఎన్ని వచ్చినాయో కామెంట్స్లో పెట్టండి. ఏదైనా తప్పు చేస్తుంటే కరెక్ట్ చేసుకోండి. ఫార్ములాస్ బాగా చదువుకోండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్. 3 వర్టిసెస్ ఇచ్చి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏబీ బార్ నుంచి ఏ బార్ కనుక్కోవాలి. ఏబీ బార్ అంటే ఎలా చేస్తారు? బి మైనస్ ఏ చేయాలి. చేస్తే దాన్ని నేను ఏ బార్ అని సపోజ్ అనుకున్నాను. తర్వాత బీసీ బార్ అంటే సి మైనస్ బి, అంటే 1 - 2 5 - 3 అలా చేస్తే బీ బార్ అనుకున్నా దాన్ని. ఆ రెండింటిని క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. క్రాస్ ప్రోడక్ట్ ఫార్ములా తెలుసు మీకు. డిటర్మినెంట్ వేసి ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ వేసి ఏబీ బార్ టర్మ్స్ రాసి తర్వాత బీసీ బార్ టర్మ్స్ రాయాలి. డెట్ వాల్యూ కనుక్కోండి, అప్పుడు మీకు ఏ క్రాస్ బి వస్తుంది. దానికి మ్యాగ్నిట్యూడ్ వేస్తే 61 √61/2. నెక్స్ట్ 8th one,
ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ విత్ అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాడు. ఫార్ములా ఏంటి? మోడ్ ఏ బార్ క్రాస్ బీ బార్. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు, డిటర్మినెంట్ వేసి చేయాలి. చేస్తే మీకు అప్పుడు ఈ వెక్టార్ వస్తుంది -8 i క్యాప్ అనేది. దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇది క్వశ్చన్ కరెక్ట్ చేసుకోండి. సారీ, 9th నేను ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ హోల్ స్క్వేర్ అనేది మిస్ అయింది. ఇది లెగ్రాంజెస్ ఐడెంటిటీ ప్రకారం క్రాస్ ప్రోడక్ట్ స్క్వేర్ ప్లస్ డాట్ ప్రోడక్ట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ స్క్వేర్ మోడ్ బీ బార్ స్క్వేర్ వస్తుంది. ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మోడ్ బీ వాల్యూ 4 వస్తుంది. నెక్స్ట్ పొజిషన్ వెక్టార్ కనుక్కోమన్నప్పుడు వాడు మీకు మెన్షన్ చేయలేదు ఇంటర్నల్లీనా ఎక్స్టర్నల్లీ అని. అప్పుడు ఏ ఫార్ములా అయినా వాడచ్చు. ఇప్పుడు ఇంటర్నల్లీ వాడాను నేను, ఎక్స్టర్నల్లీ వాడినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మ్యాట్రిసెస్ మీద, అలాగే 2022 క్వశ్చన్ పేపర్. థ్యాంక్ యూ.